హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆశల శిఖరాలు. ఆశల శిఖరాలు నవల ఆడియో మొదటి భాగం మీకోసం. అంకుల్ అంకుల్, నీకు ఉత్తరం వచ్చింది. వీధిలో నుంచి కాంపౌండ్ లోపల అడుగుపెట్టిన నేను ముందు వరండాలో ఇంటి వాళ్ళెవరూ లేరనే సంతోషంతో కుడివైపున పైకి వెళ్ళడానికి ఉన్న కర్ర మెట్ల వైపు మెల్లగా జారుకోబోతున్న వాడినల్లా గతుక్కుమన్నట్టు ఆగిపోయాను. లోపల నుంచి చిట్టి పరిగెత్తుకొచ్చాడు. వాడికి నిండా 5 ఏళ్లైనా లేవు, కానీ శిశింద్రి లాంటివాడు. వాడి లాగు బొడ్డుపైకి ఉండగానే నేనెప్పుడూ చూడలేదు. నేను వాడి చేతిలో నుంచి ఉత్తరం తీసుకుంటూ అడిగాను, నాన్న ఇంట్లో ఉన్నారా? లేదన్నట్టు తల ఊపాడు. నువ్వు చాలా మంచివాడివి. రేపు నేను నీకు గాలిపటం తెచ్చి పెడతాను. నేనొచ్చినట్టు చెప్పకే అన్నాను. గాలిపటం పేరు వినగానే వాడి కళ్ళు చక్రాల్లా అయ్యాయి. చెప్పనన్నట్టు తలూపాడు. నేను వాడి బుగ్గగిల్లి కొయ్యమెట్ల వైపు నడిచాను. అంకుల్, వెనక నుంచి పిలిచాడు. ఏంటన్నట్టు తిరిగి చూశాను. గాలిపటం నీలిరంగుది కావాలి ఆశగా చెప్పాడు. చాలా మంచిది తెస్తాను, నువ్వే చూస్తావుగా. వాడి కళ్ళలో ఆనందం చూడగానే నా మనసు చివుక్కుమంది. వెధవ గాలిపటం 3 పైసలకి 5 పైసలకి కూడా వస్తుంది, కానీ కుచేల కాపురం లాంటి ఆ ఇంట్లో ఆ కాస్తకే కరువు. రేపు తప్పకుండా తెచ్చిపెట్టాలి అనుకుంటూ పైకి నడిచాను. చాలా పాతకాలం డాబా ఇల్లది. పైకి వెళ్ళడానికి చెక్కతో చేయించి పెట్టిన మెట్లున్నాయి. అవి కూడా జీర్ణమై కిర్రు కిర్రుమంటూ ఏమాత్రం బరువు మొయ్యలేనట్టుగా ఉంటాయి. వాటి మీద ఎక్కడానికి దిగడానికి కాస్త గుండె ధైర్యం కావాలని చెప్పొచ్చు. నేనెప్పుడో వీటి మీద నుంచి పడతాను. వాటి మీద నుంచి నడుస్తున్న ప్రతిసారి నాకు తెలియకుండానే అనిపిస్తుంది. పైన ఒకే ఒక గది ఉంది. మిగతాదంతా ఖాళీగా ఓపెన్గా ఉంది. కుడి పక్కన ఒక కుళాయి ఉంది. కానీ నేను వచ్చిన ఈ 6 నెలలలో అందులో నుంచి ఒక్క బొట్టు నీరు రాగా నేనెప్పుడూ చూడలేదు. ఈ చుట్టుపక్కల నీటికి మహా కొరత. ఒక్కోసారి తాగడానికే చాలక జనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీధి చివర ఉన్న మెయిన్ పైపు దగ్గర ఎప్పుడు చూసినా తెల్లగా తోమిన బిందెలు తళతళలాడుతూ క్యూలో వరుసగా పెట్టే ఉంటాయి. ఒక్కోసారి అక్కడ నీళ్ల కోసం ఆడవాళ్లు పడే తగాదా తారాస్థాయిలో లేచి అరుస్తున్న వాళ్ల కంఠాలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. ఉదయం నుంచి తిరిగి కాళ్ళు పీకుపోతుండగా ఇంటికొచ్చిన నేను పైకి రాగానే చేతిలో ఉత్తరం వైపు చూశాను. అది చూడకముందే అందులో ఏముందో నా మనసు వాసన పసిగట్టేసింది. ఈ ప్రపంచంలో నా యోగక్షేమాలతో పని ఉన్న మనిషి మా బాబాయ్ ఒక్కడే. నేను చేసిన చాలా తెలివి తక్కువ పని ఏంటంటే BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాననే ఉత్సాహంతో అంతటితో ఆగిపోకుండా ఉన్నదంతా అమ్ముకుని MAలో చేరడం. నేను BAతో నా చదువు ఆపేసి ఉంటే నాకు ఈ సమయంలో ఏం లేకపోయినా ఎలాంటి బాధ ఉండేది కాదు. MA పూర్తయ్యేసరికి బాబాయి దగ్గర అప్పుడప్పుడు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా 3,000 అయింది. నేను తీసుకున్న డబ్బు కొద్దిగానే అయినా వడ్డీ అధికం అవ్వడం వల్ల అది నానాటికి పాపంలా అధికంగా పెరిగిపోసాగింది. వద్దనుకుంటూనే అయిష్టంగానే చేతిలో కవరు చింపి ఉత్తరం తీసుకుని చూశాను. చిరంజీవి రవికి. నేను నీకు ఇప్పటికీ 4 ఉత్తరాలు రాశాను. నువ్వు కనీసం జవాబు వ్రాయడం కూడా మానేశావు. నీ ధోరణి నాకు బొత్తిగా అంతుపట్టడం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకానికి చెందినవాడివి నువ్వు. పిల్లలతో ఇక్కడ నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలియని విషయం కాదు. లక్ష్మి గుండెల మీద కుంపటిలా పెళ్లికి ఎదిగి కూర్చుంది. నాకున్నది కాస్త నీ చేతిలో పెట్టకుండా తృణమో పణమో పోగు చేసుకుని ఉంటే ఈ పాటికి దానికి లక్షణంగా పెళ్లి చేసి ఉండేవాడిని. నాకున్నదంతా నీ చేతిలో పెట్టి ఇప్పుడు నిన్ను దేవరించాల్సిన కర్మ పట్టింది నాకు. చదువుకున్న నాళ్ళు తీపి తీపి కబుర్లు చెప్పి ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకున్నావు. నీకేమాత్రం కనికరం ఉన్నా ఒక్కసారిగా కాకపోయినా నెల నెల కాస్తైనా పంపమని కోరుతూ వ్రాశాను. దానికి జవాబు కూడా లేదు. బహుశా నీ స్నేహితులతో సరదాలతో నీకు ఒళ్ళు తెలియదని మేమనే వాళ్ళం గుర్తుండి ఉండమని అనుకుంటున్నాను. మీ అమ్మ పోయిన తర్వాత నిన్ను కడుపులో పెట్టుకుని పెంచిన మీ పిన్ని మొహం చూసైనా కాస్త ఏదైనా పంపించగలవు. నా ఒంట్లో బొత్తిగా బాగుండడం లేదు. మనిషి అన్నవాడికి ఇంతకంటే వేరుగా వ్రాయనవసరం లేదనుకుంటాను. ఇట్లు నీ బాబాయి. ఆ ఉత్తరంలో నేను ఆశించని కొత్త విషయాలేమీ లేవు. అయినా సరే అది చదవగానే మనసంతా ఎలాగో అయింది. అంతే,
విషం స్వభావమే చేదు. ఒక్కసారి అన్నంత మాత్రాన రెండోసారి చేదు తగ్గినట్టు అనిపిస్తుందా? అప్రియమైన విషయం ఎప్పుడు విన్నా బాధగానే ఉంటుంది. ఉత్తరం చేత్తో పట్టుకుని గది తలుపులు తెరిచాను. కాస్త విశాలంగా ఉన్న ఈ గదిలో ఒక ట్రంకు పెట్టే, చిరిచాప, కిటికీలో నీళ్ల కూజ, పాత గాజు గ్లాసు, ఒక ఫ్లాస్క్ తప్ప ఇంకేం లేవు. ఉత్తరం గదిలో పడేసి మళ్ళీ బయటకొచ్చాను. నాకు హఠాత్తుగా మనసంతా శూన్యంగా, అక్కడెక్కడా గాలి లేనట్టుగా ఉంది. ఊపిరాడనట్టుగా అనిపించసాగింది. నేను ఉద్యోగం చేయడం లేదు, మానేశాను అంటే బాబాయి నమ్మడు. ఈ ఊరొచ్చిన కొత్తలో అనాథ శరణాలయంలో జమా ఖర్చులు వ్రాసే ఉద్యోగం ఖాళీగా ఉందంటే ఇంటాయన సలహా మీద అందులో వెళ్ళి చేరాను. ఆ ఉద్యోగపు లోతుపాతులు తెలియక నేను ప్రస్తుతం అది నాకు శాశ్వతమే అన్న నమ్మకంతో తెలివి తక్కువగా వెంటనే బాబాయి వాళ్ళకి నాకు ఉద్యోగం దొరికిందని వ్రాశాను. ఆ ఉద్యోగంలో పట్టుమని 10 వారాలు కూడా ఉండలేకపోయాను. అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ రాసేది లెక్కలు కాదు, దొంగ లెక్కలు. అనాథ ఆశ్రమానికి బోలెడన్ని ఫండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కూడా ఉదారంగానే ఉంది. కానీ అదంతా నిర్భాగ్యులైన ఆ పిల్లలకి చేరదు. వాళ్ల తిండికి, అవసరాలకి నెల నెల ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో సగం అధికారుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన దాంట్లో సూపర్వైజర్కి కొంచెం, వంట చేసే వాళ్ళకి కాస్త, తెచ్చిన బియ్యం, పప్పు, కూరల రూపంలో కాస్తగా మాయమవుతుంది. జాలి, దయ, ధర్మం ఉన్న ఏ మనిషికైనా ఈ అన్యాయం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆవేశంతో పిచ్చెక్కుతుంది. ఎవరిని ఇదేంటి అని ప్రశ్నించకూడదు. కళ్లతో స్పష్టంగా చూసిన విషయాలు కూడా చూడనట్లు నటిస్తూ వెళ్ళిపోవాలి. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్నట్టుగా డబ్బున్న వాళ్ళెవరో దానమిచ్చిన డబ్బు దురదృష్టవంతులైన ఈ పిల్లలకు దక్కదు. వాళ్ళు చాలని అన్నంతో నకనకలాడుతుంటే, శరీర శక్తికి మించిన శ్రమ పడుతుంటే మనసు విలవిలలాడిపోతుంది. వివేకం, విచక్షణ, జ్ఞానం, మంచి చెడుల పాప పుణ్య భీతి ఉన్న ఏ మనిషికైనా ఈ అన్యాయాన్ని అరికట్టాలనిపిస్తుంది. అక్కడ ఏంటిది అని ఎదురు తిరిగి అడగడమే నా అపరాధమైంది. 1 కిలో వంకాయలు తెచ్చి 2 కిలోలుగా లెక్క చూపించలేకపోవడమే నా అసమర్థతగా అయింది. నేను వాళ్లకి పనికిరాని మనిషినవ్వడం వల్ల నాకు ఉద్యోగానికి అర్హత లేదని అధికారులు తేల్చేశారు. నేను వ్రాసిన లెక్కలలోనే నన్ను ఇరికించి, నేను చూపించబోయిన తప్పుని నా నెత్తికే రుద్ది, నేను అడగాలనుకున్న ప్రశ్నలు వాళ్లే నన్నడిగి, మిగిలిన డబ్బు ఏమైందని నన్నే నిలదీసి, నన్నొక ప్రమాదకరమైన, నిజాయితీ లేని వ్యక్తిగా రుజువులు చూపించి ఉన్న ఉద్యోగంలో నుంచి బయటికి నెట్టేశారు. ఉద్యోగం దొరికిందన్న సంతోషం ఆ విధంగా 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఉద్యోగం దొరికిన వెంటనే ఆనందంగా పిన్నికి వ్రాసిన నేను అది పోయినప్పుడు పోయిందని వ్రాయలేకపోయాను. చేతిలో కాణీ లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకడం ఎంత కష్టమో నేనెరగంది కాదు. ఈ 6 నెలల్లో నేను పొందిన అనుభవాల వేడికి నాలో సుఖ స్వప్నాల మధ్య గాఢ సుషుప్తిలో ఉన్న మనిషి కొద్దిగా మేలుకోసాగాడు. ఇప్పుడు ఆలోచిస్తే విశ్వవిద్యాలయం అనేది తల్లి ఒడిలో మెత్తగా మృదువుగా ఉండే అందమైన అనుభవంలా అనిపిస్తోంది. చదువుకున్నన్ని రోజులు భవిష్యత్తు గురించి కలలు తప్ప బెంగలేదు. చదువు ముగించుకుని యథార్థ జీవితంలో అడుగు పెడితే ఏంటో ఈ ప్రపంచమంతా గందరగోళంగా గజిబిజిగా ఉంది. నాకు ఉద్యోగం పోయిన సందర్భం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు కలుక్కుమంటూనే ఉంది. నిజాయితీకి నిలబడ్డాననే నిర్విచారం కంటే తిండి బట్ట ఇచ్చే ఆధారం చేజార విడుచుకున్నానేమో అనే శంక బెంగ పీడించసాగాయి. నేను చేసిందేంటి? చూసిన అన్యాయం సరిచేయలేకపోగా నేరస్తున్నయ్యాను. నన్ను బోల్తా కొట్టించడంలో వాళ్ల తెలివితేటలు, చాకచక్యం గుర్తుకు వస్తే నాకు నేనే అసమర్థుడిలా కనిపించసాగాను. ఈ ఉద్యోగం వల్ల నేను నేర్చుకున్న మొదటి పాఠం ఈ ప్రపంచంలో మన కంటపడిన అన్యాయాలని నోటితో బయట పెట్టకూడదు అని. ఇంటద్దె 4 నెలల నుంచి బకాయి పడ్డాను. అసలు ఈ ఇంట్లో చేరేటప్పుడు నా బ్రతుకు ఒక అబద్ధంతో మొదలైంది. ఈ ఊరు వచ్చిన తర్వాత రూమ్ కోసం తిరిగి వేసారిపోయిన ఆఖరి క్షణంలో నాకు ఈ గది అద్దెకివ్వబడును అనే బోర్డు కనిపించింది. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది. లోపలికొచ్చి చూశాను. నేను గది చూడడానికి వచ్చిన రోజున యజమాని ఇంట్లో లేడు. ఆడవాళ్ళెవరూ నా ఎదుటికి రాలేదు. చిన్నపిల్లలే వచ్చి చూపించారు. గది విశాలంగా బాగానే ఉంది. గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. ఇంటి వాళ్లతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ గది నాకు చాలా నచ్చింది. తీరా మర్నాడు ఉదయం అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తే ఇంటాయన, మీకు ఫ్యామిలీ ఉందా? బ్రహ్మచారులకి ఇవ్వను నేను.
అన్నాడు. అక్కడికి కుటుంబాల వాళ్ళేదో ఆయన్ని ఉద్ధరించినట్టును, బ్రహ్మచారులు ఉద్ధరించనట్టును. నేను సంకోచించకుండా నాకు పెళ్ళయిందని చెప్పాను. అప్పటికే నేను కొద్దిగా పరిచయం ఉన్న ఒక అతని దగ్గర ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాను. ఎప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటపడదామా అని క్షణాలు లెక్కించుకుంటూ గడుపుతున్నాను. నాకు పెళ్లి కాలేదన్న చిన్న కారణంగా బంగారం లాంటి ఈ గది పోగొట్టుకోవడం భరించలేనట్టుగా అనిపించింది. ఆ క్షణంలో నాకు ప్రస్తుతానికి ఏదో ఒక నీడ నిలవడానికి దొరికితే తర్వాత చూసుకోవచ్చుననిపించింది. తీరా గదిలో చేరిన తర్వాత ఇంటాయన బ్రహ్మచారులకి ఎందుకు ఇవ్వనన్నాడో అర్థమైంది. ఆయనకి చక్కటి చుక్కలాంటి రెండో భార్య ఉంది. ఆ భార్యను చేసుకుని 2 సంవత్సరాలయ్యిందట. మొదటి భార్యకి కుచేల సంతానంలా చాలామంది ఉన్నారు. అందరిలో పెద్ద పిల్లకు 18 సంవత్సరాలుంటాయి. పెళ్లికి ఎదిగి ఉంది. ఆయనకి రాళ్లు కొట్టించే వ్యాపారం ఉండడం వల్ల పొద్దున పోతే రాత్రికి గాని ఇంటికి రాడు. పగలంతా ఇంట్లో 2 వయసులో ఉన్న ఆడవాళ్లు చిన్నపిల్లలతో ఒంటరిగా ఉంటారు. నేను పెళ్ళైన వాడిని, వెంటనే భార్యని తెచ్చుకుంటానని చెప్పగానే ఆయన ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. గదిలో ప్రవేశించిన తర్వాత గాని ఆ గది తక్కువ అద్దెకు ఎందుకిచ్చారో అర్థం కాలేదు. కుళాయి ఉందన్న మాటే గాని ఒక్క బొట్టు నీళ్లు రావు. కింద నుంచి తెచ్చుకోవాలి. క్రింద కూడా ఎప్పుడూ రావు. ఏవో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే వస్తాయి. అది కాకుండా ఇంటికి వెనక కొద్ది దూరంలో రైల్వే లైన్ ఉండడం వల్ల ఎప్పుడూ వచ్చే రైలు, పోయే రైలు ఒకటే మోత. రాత్రిపూటైతే నిద్ర పట్టదు. కానీ ఈ విషయాలు ఒంటరివాడినైన నన్ను అంతగా బాధించలేదు. త్వరగా ఆడవాళ్ళని తీసుకురా బాబూ, నేనెప్పుడు ఇంట్లో ఉండను. ఏదో ఆడవాళ్లు సాయంగా ఉంటారు అంటూ హెచ్చరించాడింటాయన. అలాగేనండి అంటూ నమ్రతగా సమాధానమిచ్చాను. నాకేదైనా ఉద్యోగం దొరికిన వెంటనే ఆయనకు అసలు విషయం చెప్పేయడానికి నిశ్చయించుకున్నాను. కానీ నాకు ఉద్యోగం దొరికే వరకు ఆయన ఆగేట్టు లేడు. రోజు ఏదో ఒక సమయంలో ఎప్పుడొస్తున్నారు మీ ఆడవాళ్ళు అంటూ నిలదీసేవాడు. ఆ అడగడం నెల తిరిగేసరికి సతాయింపుగా మారింది. ధుమధుమలాడుతున్న ఆయన ముఖం చూడగానే ఈ సతాయింపు ఇంకా కొద్ది రోజులుంటే ఇల్లు ఖాళీ చెయ్యమనడం వరకు వస్తుందేమోనని భయపడిన నేను మరో అబద్ధం చేర్చాను. అసలు విషయం ఇదండి. నేను ఇల్లరికపు టల్లుణ్ణి. మా అత్తగారికి, మా మామగారికి నాకు ఉద్యోగం సద్యోగం లేదని చాలా చిన్నచూపు ఉంది. అందుకని ఇంట్లో నుంచి చెప్పకుండా లేచి వచ్చేశాను. ఉద్యోగం దొరికితే గాని నా భార్యని రమ్మని రాయదలుచుకోలేదు అన్నాను. ముసలాయన అనుమానంగా చూశాడు. నేను నా మనసులో నిజాయితీనంతా నా కళ్ళలో కనిపించేలా ఆయన వైపు చూశాను. సరిగ్గా అప్పుడే పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చిచ్చాడు. అది మా బాబాయి వ్రాసిన ఉత్తరం. నేనది చూస్తుంటే ఇంటి దగ్గర నుంచా అంటూ కుతూహలంగా అడిగాడు. అవునన్నట్టు తలూపాను. ఏంటి విషయం అన్నాడాయన. ఏముంది, నన్నింటికి రమ్మనమని అన్నాను నిర్లక్ష్యంగా. ముసలాయన ఏమనుకున్నాడో ఏమో. నాకొక నెల రోజులు టైం ఇచ్చాడు. అనాథ శరణాలయంలో ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పింది ఆయనే. నన్ను స్వయంగా వెంటబెట్టుకుని వెళ్ళి అప్లికేషన్ ఇప్పించాడు. ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఇంకే వెంటనే టెలిగ్రామ్ ఇవ్వు అన్నాడు. ఇచ్చానని చెప్పాను. జవాబు రాలేదని చెప్పాను. కోపం వచ్చిందేమో, వెళ్ళి తీసుకురా అని సలహా ఇచ్చాడు. మా అత్తగారికి ఒంట్లో బాగుండలేదని తగ్గిన వెంటనే బయలుదేరొస్తున్నట్టుగా ఉత్తరం వచ్చిందని చెప్పాను. ఈ లోపల పిల్లలు నాకు కాస్త అలవాటయ్యారు. నేనింట్లో లేనప్పుడు నాకు కూజాలో నీళ్లు పట్టి అట్టే పెట్టేవాళ్ళు. నా గది నేను ఎప్పుడు చూసినా శుభ్రంగానే ఉండేది. పిల్లలందరిలోకి చిన్నవాడైన చిట్టి నాకు బాగా చనువయ్యాడు. వాడికి తీరిక వేళలో చదువు చెప్పడం ప్రారంభించాను. ఇంతలో నా ఉద్యోగం పోయింది. 2 రోజుల పాటు ఇంటికి వెళ్ళలేదు. అక్కడా ఇక్కడ తిరుగుతూ గడిపాను. చివరికి ఇంటికి రాక తప్పలేదు. నేను ఉద్యోగం పోయిందని చెప్పినప్పుడు ఇంటాయన నేను ఊహించినంతగా ఆశ్చర్యపోవడం గాని, చిరాకు పడడం గాని చెయ్యలేదు. ఎంతో శాంతంగా, నాకు తెలుసు బాబు, ఈ ఉద్యోగాలంతే, మీలాంటి వాళ్ళు చెయ్యలేరు. నా మాట విని లక్షణంగా ఇంటికి తిరిగి వెళ్ళు. అంతో ఇంతో ఉన్నవాళ్లే అంటున్నావు. చేసుకున్న తర్వాత తప్పదు కదా. నీ భార్య నీ వైపున్నప్పుడు నీకు బాధ ఎందుకు? నీ అత్తమామల మాటలతో నీకు లక్ష్యం ఎందుకు అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు. లేదండి, మీకు తెలీదు. అలా వెళితే నేను వాళ్ళకింకా లోకువైపోతాను అంటూ మొహం తిప్పుకుని అక్కడ నిలబడకుండా వెంటనే వెళ్ళిపోయాను. ఆ క్షణం నుంచి నేను దాదాపు ఆయన కంటపడకుండా తప్పించుకుంటున్నానని చెప్పొచ్చు. కనిపిస్తే ఎక్కడ నిలదీస్తాడోనని భయంగా అనిపించసాగింది. చాలా రోజుల క్రితం ఒకసారి కాలేజీలో చదువుతుండగా ఒక స్నేహితుని విపత్కర పరిస్థితుల్లో నుంచి తప్పించడం కోసం
ప్రిన్సిపాల్ గారి ముందు తప్పనిసరిగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు నేను అబద్ధం ఆడి ఉండకపోయినట్టయితే అతను కాలేజీ నుండి డిబార్ చేయబడి ఉండేవాడు. ఆ స్నేహితుడి దగ్గర నేను అడపాదడపా కాస్త డబ్బు సహాయం తీసుకున్నాను. ఆ చేసిన సహాయాన్ని ఎరగా తీసుకుని అతను నాలోని మంచితనానికి గాలం వేశాడు. తీరా తన పని పూర్తయిన తర్వాత తన కోసం నేనలా అబద్ధం ఆడడం నా విధి అన్నట్టు మాట్లాడసాగాడు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. తెలియక చేసిన తప్పు కంటే తెలిసి చేసిన తప్పు మరీ వేధిస్తుంది. మనసంతా కంపరంగా పీకుతూ ఉన్నట్టుగా వ్యధగా ఉంటుంది. తెలిసి చేసిన తప్పు కాబట్టి నాకు నేనే శిక్ష విధించుకుని 2 రోజులు కఠినమైన ఉపవాసం చేశాను. కడుపులో ఆకలి కరకరమంటుంటే ఆ బాధ భరించలేక కళ్ళు బైర్లు కమ్ముతుంటే బాధపడిన నేను పశ్చాత్తాపంతో ప్రక్షాళన అయినట్టు సంతృప్తి చెందాను. అదే ఈ రోజునైతే నన్ను నేను అంత నిర్దాక్షిణ్యంగా శిక్షించుకునేవాడిని కాదేమో. కాలేజీలో చదివిన రోజులే చాలా వేరుగా ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఎంత ఉత్సాహం, ఎన్ని ఆశలు, ఎన్నెన్ని కలలు. కాలేజీలో ఏది జరిగినా నేను ముందుండేవాడిని. ఏ ప్రోగ్రాం జరిగినా అది నా చేతుల మీదుగా రూపురేఖలు దిద్దుకునేది. సాంస్కృతిక వారోత్సవాలు వచ్చినా, స్ట్రైకులు జరిగినా, డిబేటింగ్స్ అయినా, రక్షణ నిధికో వరద బాధితులకో విరాళాలు పోగు చేయాలన్నా అన్నిట్లో నా చెయ్యి ఉండేది. ఆ ఉత్సాహం, కార్యదక్షతతో యువతల ప్రపంచంలో అడుగుపెట్టిన నేను ఎక్కడికెళ్ళినా ఏదో ఒక నిరాశ ఎదురవడంతో ఎదురు దెబ్బలు, తప్పటడుగులతో క్రమంగా చప్పబడిపోసాగాను. నాలో ఏదో తృష్ణ, ఏదో తపన, ఏదేదో చెయ్యాలనే ఆరాటం నన్ను కొట్టుకు తినసాగాయి. నా జబ్బల్లో సత్తువ ఉంది, నా చేతుల్లో విద్య ఉంది. పనంటూ దొరికితే ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. కష్టపడకుండా సుఖం కావాలనుకునే సోమరిపోతుతనం నా రక్తంలో లేనేలేదు. ఏ కాస్తైనా గానీ ఆధారం అంటూ దొరికితే అల్లుకుపోయే స్థితిలో ఉన్న నాకు ఆధారం అనేదే గగన కుసుమంలా కనిపించసాగింది. ప్రతి మనిషికి జీవితంలో ఎక్కడో అక్కడ మొదలంటూ దొరకాలి. నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంత ఆతృతగా, ఎంత పరీక్షగా చూస్తున్నా ఆ మొదలే లభ్యం కాని విషమ స్థితి వచ్చి పడింది. మొదట్లో పేపర్లో ఉద్యోగావకాశాలు చూసి గంపెడంత ఆశతో ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. తిరిగి చెప్పులు అరగడం తప్ప ఇంకేం ప్రయోజనం కనిపించలేదు. అదంతా ఒక నాటకమని క్రమంగా తెలుసుకున్నాను. ఒకసారి ఇలాగే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అంతా 10 మంది దాకా ఉన్నాం. నాలాగా ఇంటర్వ్యూ టైంకి గంట ముందే వచ్చి కూర్చున్నారు. మరో 4 ఇంటర్వ్యూ మొదలవుతుండగా తాపీగా వచ్చారు. అందరిలోకి ఆఖరిగా వచ్చిన అతను ఇంటర్వ్యూలో 2వ వ్యక్తిగా పిలుపందుకుని లోపలికి వెళ్ళాడు. దాదాపు 2-3 గంటల నుంచి అక్కడ పడిగాపులు పడి కూర్చున్న నాకు నిజంగా ఈర్ష్య అనిపించింది. లోపలికి వెళ్ళిన అతను మిగతా వాళ్ళందరికంటే చాలా త్వరగా యువతలకు వచ్చేశాడు. తర్వాత నా ఛాన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళి వచ్చేసి కూర్చున్న తర్వాత పక్కనున్న అతను బలవంతంగా నవ్వుని అణుచుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వడం చూసి, ఏంటి అని అడిగాను. ఇతను ఇందిరాగాంధీ గాంధీగారి కోడలే కదూ అని అడుగుతున్నాడు. బిఎస్సీ పాస్ అయ్యాట అన్నాడు గుసగుసగా. నాకంతగా నవ్వు రాలేదు. నిజానికి వీళ్ళిచ్చే ఉద్యోగానికి ఇందిరాగాంధీ ఎవరో తెలియకపోయినా వచ్చే ప్రమాదం కానీ నష్టం కానీ ఏమీ లేదు. ఇప్పుడే లిస్టు కడతారు, కూర్చోండి అన్నాడు ప్యూన్. అందరం ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని నిరీక్షిస్తూ కూర్చున్నాం. నాకెందుకో వాళ్ళు కట్టబోయే లిస్టులో నా పేరు తప్పకుండా ఉంటుందని నమ్మకంగా అనిపించసాగింది. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు 100కి 100 పాళ్ళు కరెక్ట్గా జవాబులిచ్చాను. వాళ్ళు ఉద్యోగాల కోసం కావాలని అడిగిన అర్హతలు కూడా నాకు సరిపోయాయి. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు వాళ్లలో ఒకళ్ళిద్దరు అధికారులు నేను నచ్చినట్టు నా వైపు ప్రశంసాపూర్వకంగా చూడడం నేను గమనించాను. నా తెలివితేటల మీద నమ్మకంతో ధైర్యంగా కూర్చుని ఉన్న నాకు వాళ్ళు కట్టిన లిస్టు చూడగానే కళ్ళు గిర్రున తిరిగాయి. ఇందిరాగాంధీ ఎవరో తెలియని వ్యక్తి పేరు లిస్టులో మొట్టమొదట ఉంది. తర్వాత ఇంకో 2 ఉన్నారు. నేను పొందిన ఆశాభంగం వర్ణించడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. నిలువునా నీరయ్యాను. ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. పిచ్చి కోపం, చెప్పలేనంత ఆవేశం ముంచుకొచ్చాయి. ఒంటి నిండా చెమట పట్టింది. ఒకే ఒక్క క్షణం తలుపులు దభాలున లోపలికి తోసుకు వెళ్ళి ఆ అధికారులను చితకబాదాలన్నంత వెర్రి ఉద్రేకం వచ్చేసింది. నా ఈ అవస్థంతా గమనించినట్టున్నాడు నా పక్కనున్న అతను. మెల్లగా నా చేతి మీద తాకుతూ, ఇంకెందుకు ఇక్కడ నిలబడ్డం, వెళదాం, వస్తారా? ఒకే రిక్షాలో వెళ్తే ఖర్చులు సగం కలిసొస్తాయి అన్నాడు జీవం లేని నవ్వుతో. ఇద్దరం బయటకొచ్చేశాం.
రిక్షా అతనే మాట్లాడాడు. ఇద్దరం రిక్షాలో వస్తుండగా అతను అన్నాడు, ఇందిరాగాంధీ ఎవరో తెలియని అతను డైరెక్టర్ గారి బావుమరిదికి మేనల్లుడట. మిగతా ఇద్దరికి కూడా ఏవో రికమెండేషన్లు ఉండే ఉంటాయి. నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుగా ఉంది. ఈ ఆపదలో ప్రతి మనిషికి మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టాలవుతారా? ప్రతి వాళ్ళకి పరపతి ఎలా వస్తుంది? అందరూ డబ్బుతో ఉద్యోగాలు కొనుక్కునే తాహతు కలిగి ఉంటారా? ఇవేవీ లేని నాలాంటి అతి సామాన్యుని గతేంటి? నా మనసులో భావం సరిగ్గా గ్రహించిన వాడిలా నా పక్కనున్న అతను అన్నాడు, దేశంలో ఉద్యోగాలకి చదువులు, వ్యక్తిత్వాల అర్హతల ప్రసక్తి ఏనాడో పోయింది. ఏ ఉద్యోగం కావాలన్నా ఎవరిదో ఒకరిది అండ వెన్నెముకగా ఉండాలి. ఫలానా మనిషి నా దగ్గర వాడు అని ఎర్రసిరాతో అండర్లైన్ చేయగలిగిన గుర్తింపు కావాలి. మనలాంటి వాళ్ళు అసలు ఇలా ఆశగా వెళ్ళడమే అవివేకం. నేను మాట్లాడలేదు. నా గుండెల్లో కొట్లాడుతున్న చేదు నిజాలే అతని నోటి నుంచి వెలువడుతున్నట్టుగా అనిపించేది. మీ పేరు? అడిగాడతను. చెప్పాను. మీ పేరు? మర్యాద కోసం అడిగాను. గోపాలం. ఇద్దరం క్షణం సేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయాం. మీకు పెళ్ళయిందా? తగ్గు స్వరంతో అడిగాడతను. లేదు అన్నాను. అదృష్టవంతులు, నిట్టూర్పు విడిచాడతను. ఏ, నీకయిందా? అవునన్నట్టు తలూపుతూ చెప్పాడు. ఇద్దరు పిల్లలు కూడా. ఏం చెయ్యను, నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. పెద్దవాళ్ళలా ఒత్తిడి తెచ్చారు. ఆనాడు నేను ఖచ్చితంగా కాదని తిరస్కరించలేని నా బలహీనతకి ఈరోజు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. నేను సానుభూతిగా చూశాను. రిక్షా గోపాలం ఇంటి ముందుకొచ్చి ఆగింది. రండి లోపలికి, కాఫీ తీసుకువెళ్దురుగాని అన్నాడు. ఇప్పుడేం కాఫీ? మళ్ళీ ఎప్పుడైనా వస్తాను మొహమాటంగా అన్నాను. పర్వాలేదు రండి, మా రాక్షసుల్ని చూసి వెడుదురుగాని అంటూ లోపలికి దారి తీశాడు. అయిష్టంగా తప్పనిసరిగా అతన్ని అనుసరించాను. చిన్న గది. అందులోనే మధ్యగా చారల జంపఖానా ఒకటి ఉంది. వెలిసిపోయిన పాత పువ్వుల చీర ఒకటి కలిపి పార్టిషన్గా వేలాడదీసుకున్నారు. నేను అడుగుపెట్టిన గదిలో ఒక కొయ్య కుర్చీ, చిన్న స్టూలు, 2 ట్రంకు పెట్టెలు, మూలకి ఎత్తిపెట్టి ఉన్న ఓ చిరి చాప తప్ప ఇంకేం కనిపించలేదు. గోపాలం నన్ను కుర్చీలో కూర్చోమని పరదా పక్కకు నెట్టి లోపలికి తొంగి చూస్తూ, సీతా, బాబుని నిద్రపుచ్చుతున్నావా? కాఫీ కావాలి అన్నాడు. ఇప్పుడే, ఒక్క క్షణం. ఎంతో అణకువగా వినిపించింది స్వరం. గోపాలం యువతలికి వచ్చి కిటికీలో కూర్చున్నాడు. నేను అతనికి అభిముఖంగా కుర్చీ తిప్పుకున్నాను. అతని భార్య కాఫీ కలిపి తెచ్చే లోపల మేం ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, సంఘంలో ఉన్నవాళ్లు చేసే దౌర్జన్యాల పట్ల మాకున్న అసహ్యాన్ని, కసిని వెళ్లబోసుకుంటూ కబుర్లు చెప్పుకున్నాం. గోపాలం గొంతు వినగానే నిద్రపోయే కొడుకు లేచి కూర్చున్నాడు. వాకిట్లో ఎక్కడో ఆడుకుంటున్న కూతురు కూడా పరిగెత్తుకొచ్చింది. పిల్లలిద్దరూ ముత్యాల్లా ఉన్నారు. వాళ్లని చూస్తే గోపాలం పెళ్లి త్వరపడి చేసుకున్నాడేమోనన్న బాధకి సిగ్గుపడాలి. పిల్లలకి స్కూల్కి పంపే వయసు రాలేదు. చాలా అందమైన పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్న గోపాలం ఏదీ కుదరక ప్రస్తుతం ఇద్దరినీ బాబు, పాప అని పిలుస్తున్నానని చెప్పాడు. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర చనువుతో పాటు భయభక్తులు కూడా ఉన్నాయని ఆ కాస్తలోనే నేను గ్రహించగలిగాను. నేను చీకటి దినాలుగా భావిస్తున్న ఆ రోజుల్లో గోపాలం నాకు తోటి బాటసారిగా కనిపించాడు. ఇద్దరికీ జీవితం పట్ల ఆసక్తి, ఆరాధన హెచ్చు. ఇద్దరికీ సంఘంలో పరపతిగానీ చేయూతగానీ లేదు. గోపాలం నేను దాదాపు ఒకే పరిస్థితిలో ఉండడం వల్ల మేమిద్దరికీ ఒకరికొకరు నచ్చడానికి అట్టే వ్యవధి పట్టలేదు. 5 నిమిషాలు కూర్చుందామని లోపలికొచ్చిన నేను దాదాపు గంటకు పైగా కూర్చుండిపోయాను. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తుంటే వాకిటి వరకు వచ్చి సాగనంపిన అతను, వస్తుండండి అప్పుడప్పుడు అన్నాడు. బహుశా అతను ఆహ్వానించి ఉండకపోయినా నేను వెళ్ళి ఉండేవాడినేమో. ఆ తర్వాత నా అంతటి నేను అతని దగ్గరకు వెళ్ళలేదు. బజార్లో ఒకసారి, దేవాలయం నుంచి తిరిగి వస్తూ మరోసారి కనిపించాడు. నాకెప్పుడూ దేవాలయానికి వెళ్ళడం అలవాటు లేదు. అంటే నాకు దైవం మీద విశ్వాసం లేదని కాదు. ఆ దేవాలయంలో ఆ క్యూలు, రణగుణధ్వని, టికెట్లు కొనుక్కోవడం, పూజార్లు చేతులు జాపడం, ఇవి చూస్తే అసహ్యం. మన వాళ్ళు ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చడంలో సిద్ధహస్తులు అనడానికి దైవ దర్శనానికి మనిషి చెల్లించాల్సిన ఖరీదే సాక్ష్యం. మనిషి తనంతట తాను సంతోషంగా, బుద్ధిపూర్వకంగా కానుకలు సమర్పించుకుంటే అది సమంజసమే. కానీ దర్శనానికి మూల్యం చెల్లించడం అనేది సహించరాని విషయం, సిగ్గుపడాల్సిన సంగతి. గుడి నుంచి భార్యాబిల్లలతో తిరిగొస్తున్న గోపాలంతో ఒకసారి కలిసినప్పుడు నేను ఆవేశంగా నా అభిప్రాయాలు వెల్లడిస్తే
గోపాలం సమాధానంగా చాలా శాంతంగా చిరునవ్వుతో అన్నాడు, పోనివ్వండి, ప్రతిదానికి ఉద్రేకపడితే ఎలా? పేదవాడి కోపం పెదవికి చేటు అన్నారు అన్నాడతను. గోపాలంతో పరిచయమైన కొద్దీ నాకు కొన్ని విషయాలు తెలిసి రాసాగాయి. కేవలం తిండి గుడ్డే ముఖ్యమనుకుని వాటి కోసం ఎలాగైనా సంపాదించాలి అన్న ఉద్దేశమే పెట్టుకుంటే ఏదో ఒక మార్గం తోచకపోదు. పగలంతా టైప్ మిషన్ ఒకటి, రోజుకింత అని అద్దెకు తెచ్చి హైకోర్టు ముందు కూర్చుని టైప్ చేసి తేలికగా 10-20 సంపాదించగలడతను. అది కాకపోతే ఆ వీధి చివర ఉన్న పగలంతా కాఫీ హోటలు, రాత్రిపూట జోదశాల అయిన కోమలి విలాస్లో దూరి పేకాట ఆడి 25 చేతిలో పట్టుకుని ఇంటికి రాగలడు. తను చేస్తున్న పనికి అతడు సిగ్గుపడడు. నలుగురు ఏమైనా అంటారేమోననే గుంజాటను ఉంచుకోడు. అందరితో ఆపేక్షగా, కలుపుగోలుగా, నమ్రతగా మాట్లాడతాడు. జీవితంలో రాజీ పడకపోయినా అతనికి బ్రతుకు కంటే పెద్దగా ఆశ గాని నిరాశ గాని లేవు. అతను నిర్వికారంగా, నిశ్చలంగా ఉండడం నాకు చాలా విచిత్రంగానే ఉండేది. ఆ రోజు నేను వెళ్ళేసరికి గోపాలం, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఆసక్తిగా అడిగాను. అతని చేతుల్లో ఏవో పేపర్లున్నాయి. ఒకటి నా చేతికిస్తూ, కింద సంతకం పెట్టండి అన్నాడు. ఏంటిది అన్నాను చూస్తూ. ఏదో ఉద్యోగానికి దరఖాస్తు. నేను శాంతం చదవకుండానే ఆ కాగితాన్ని పక్కన పెట్టేశాను. అదేంటి, సంతకం పెట్టరే? ఇక నుంచి ఇలాంటి వెర్రి ప్రయత్నాలు చేయదలుచుకోలేదు అన్నాను. అంటే ఎండమావులని తెలిసి కూడా పరిగెత్తడం అవివేకం కాదా? గోపాలం నవ్వాడు. ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నం కొనసాగిస్తూ ఉండడం వివేకుల లక్షణం అన్నాడు. ఎందుకొచ్చిన విషయాలు, పోనిద్రు అన్నాను. మీరలా తీసి పారేస్తే నేను ఒప్పుకోను. ఇంటర్వ్యూకి నేను వెడుతున్నాను, మీరు కూడా రావాల్సిందే. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మలుపుకి గోపాలం ఆ విధంగా అనుకోకుండా కారణమయ్యాడు. గోపాలం బలవంతం మీద నేను తప్పనిసరిగా ఇంటర్వ్యూకి బయలుదేరాను. ఉద్యోగం కోసం దరఖాస్తులు కోరేవాళ్లు ఫలానా ఉద్యోగమని స్పష్టంగా తెలియచేయలేదు. చదువు, చురుకుదనం కావాలన్నారు. 25 సంవత్సరాలు పైబడిన వాళ్లే కావాలన్నారు. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడం మొదటి లక్షణంగా కోరారు. మాకు కాస్త విచిత్రంగా, ఆసక్తిగానే అనిపించింది. గోపాలం నేను వెళ్లేసరికి 25 మంది దాకా బిలబిలలాడుతూ క్యూలో ఉన్నారు. వాళ్ళని చూడగానే నేను గోపాలంతో, చూశారా, వాళ్లలో వీళ్ళకి కావలసిన మనిషి ఒక్కడే అయ్యుంటాడు. అనవసరంగా ఎంతమంది అమాయకంగా పడిగాపులు పడుతున్నారో అన్నాను కోపంగా. గోపాలం నిజమేనన్నట్టుగా తల పంకించాడు. వెళదాం పదండి, ఇంకెందుకిక్కడ అన్నాను. గోపాలం తటపటాయిస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఇంతలో ఒకతను వచ్చి మా అందరి పేర్లు వరుసగా రాసుకుని వెళ్ళాడు. లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తామని, కూర్చోమని మన్ననగా చెప్పి లోపలికి వెళ్ళాడు. మా వంతు వచ్చేసరికి దాదాపు 2 గంటలు పట్టింది. మేం వచ్చిన తర్వాత కూడా ఇంకో 5-6 వచ్చి కూర్చున్నారు. ఒక్క పోస్టుకి 30 మంది. ఇంతమందిలో ఎవరో ఆ అదృష్టవంతుడు. నాకంటే ముందుగా గోపాలమే లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. నేను ఆతృతగా అతని వైపు చూశాను. గోపాలం ముఖం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ఎలా ఉంది వరస అన్నాను కుతూహలంగా. వాళ్ల మొహంలా ఉంది. వెధవ చెత్త ప్రశ్నలు వాళ్ళును. నో యూజ్, టైం వేస్ట్, మనకి రాదు చిరాగ్గా అన్నాడతను. ఇంతలో నా పేరు పిలిచారు. లేచి నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళాను. ఈ ఉద్యోగం ఎలాగూ రాదు. ఆ సంగతి స్పష్టంగా తెలిసిన నాకు జంకుగా ఏమాత్రం అనిపించకపోగా, వీలైతే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కాస్త ఏడిపించేటట్టు సమాధానాలు చెప్పాలని కసిగా, సరదాగా కూడా అనిపించింది. నేను కర్టెన్ తొలగించుకుని లోపల అడుగు పెట్టేసరికి అక్కడ నా ఊహకి విరుద్ధంగా ఇద్దరున్నారు. నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఊడిపోయి తెల్లగా తోమిన రాగి చెంబులా మెరుస్తున్న తలతో లావుగా ఉన్న కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడొక ఆయన. ఆయనకి 50-60 సంవత్సరాలు ఉండొచ్చు. మనిషి దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన పక్కన దాదాపు 40-45 సంవత్సరాలుగా ఒక ఆవిడుంది. ఆవిడ తెల్లగా, బక్కపలచగా ఉంది. వాళ్ళిద్దరినీ చూడగానే భార్యాభర్తలని తెలుస్తూనే ఉంది. నేను గదిలో అడుగు పెట్టగానే నన్ను వాళ్ళు, వాళ్ళని నేను ఒక క్షణం మెరుపులాంటి చూపులతో నిశితంగా పరీక్షించుకున్నాం. ఇంటర్వ్యూలో ఆడవాళ్లుంటారని అనుకోని నేను అప్రయత్నంగానే కొద్దిగా భుజాలెగరేసి నన్ను నేను సంభాళించుకున్నాను. మిస్టర్ రవికుమార్ అందావిడ. నువ్వేనా అన్నట్టు చూస్తూ. ఎస్ అన్నాను అవునన్నట్టు విష్ చేస్తూ. ఆయన కూర్చోమన్నట్టుగా వాళ్ళకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. నేను కూర్చోలేదు. థ్యాంక్ యూ అని నిలబడే ఉన్నాను. ఆయన నా అప్లికేషన్ చూస్తూ,
ఇందులో వ్రాసినవన్నీ నిజమేనా అన్నారు. అంటే మీ పేరు రవికుమార్ అని, మీరు చదివింది ఎంఏ అని. నాకు తెలిసినంతవరకు నిజమే అన్నాను. ఆయన అప్లికేషన్ చూడసాగాడు. ఇంతలో ఆవిడ అడిగింది, మిస్టర్ రవికుమార్, మీరు ఈ ఉద్యోగం ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆసక్తిగా చూస్తూ అడిగిందావిడ. ఎంత అర్థం లేని ప్రశ్న. భుక్తి కోసం అన్నాను, సాధ్యమైనంత నమ్రతగా చెప్పాలని ప్రయత్నిస్తూ. భుక్తి కోసం అంటున్నారు. మీకు పెళ్ళయిందా? కాలేదు. మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క క్షణం ఆలోచించాను. వయస్సు చెల్లిన తల్లి తండ్రి, 4 పెళ్లిళ్ళు కావలసిన చెల్లెళ్ళు, 3 చదువుకునే తమ్ముళ్ళు, ఒక తలచెడిన మేనత్తా ఉన్నారని చెబితే ఎందుకు? రాని ఉద్యోగం కోసం ఒక విలువైన అబద్ధం కూడా వేస్ట్ అనుకున్నాను. ఎవరు లేరు అని చెప్పాను. ఎవరు లేరా? రెట్టిస్తున్నట్టుగా అడిగింది. పల్లెటూరులో నన్ను పెంచిన పినతల్లి కుటుంబం తప్ప నాకెవరూ లేరు. ఇంతలో ఆయన చేతిలో ఉన్న అప్లికేషన్ పక్కన పెట్టి పెన్ క్యాప్ సరిచేస్తూ అడిగారు. జీవితంలో ప్రస్తుతం మీకున్న ముఖ్యమైన ఆశయమేంటో చెప్పగలరా? ప్రస్తుతమా? తిండి కోసం సంపాదన. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారా జవాబుకు. నాకు తెలుసు, వ్యంగ్యంగా వాడిగా జవాబులిస్తున్నానని. మిస్టర్ రవికుమార్, ఈ ప్రపంచాన్ని ఇప్పటికి మీరు బాగా గమనించే ఉంటారు. ఈ సంఘంలో ఈ కుళ్ళు మోసం చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? వీలైతే ఈ దేశానికి నియంతనై అందరినీ హంటర్తో బాధాలన్నంత ఆవేశం వస్తుంటుంది. మనకెటు చూసినా అన్యాయం, అక్రమం, దౌర్జన్యం తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఈ దేశపు పౌరుడిగా మీ బాధ్యత ఏంటంటారు? నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. క్షణం ఆలోచించి అన్నాను, ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే కాదు, ఎవరూ మార్చలేరు. నేను చేయగలిగిందేంటంటే, నాకు సాధ్యమైనంత వరకు ఒకరి వల్ల నాకు అన్యాయం జరగకుండా నేను మరొకరికి చెయ్యకుండా జాగ్రత్త పడతాను అన్నాను. ఆవిడ కళ్ళలో ప్రశంస లాంటిది కనిపించింది. ఆయన నన్ను నిశ్చితంగా, తీక్షణంగా, నా ఆకృతిని, నా బట్టలు ధరించిన తీరుని, నా జుట్టు దువ్వుకున్న పద్ధతిని తీరికగా గమనిస్తూ నిదానంగా అడిగాడు. దేశం అభివృద్ధి చెందాలంటే మీకేదిష్టం? కమ్యూనిజమా, సోషలిజమా? సామాన్యమైన మనిషికి తిండి బట్ట ఇవ్వగలిగిన ఏ ఇజమైనా నాకిష్టమే అన్నాను నేను. రాజకీయాల మీద ఆసక్తి ఉందా? లేదు. నిజం చెప్పాలంటే అసహ్యం వేస్తుంది నాకు. ఎందుకని? ఈ రాజకీయాల వల్ల మనిషికి, వ్యక్తిత్వానికి మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయింది. కంచే చేనుమేసే దుస్థితి వచ్చింది. దారి చూపుతారని నమ్మి పెత్తనం చేతికిస్తే అందరినీ ముళ్ళ కంచెల్లోకి, అఘాతాల్లోకి లాగేస్తున్నారు. ఒకళ్ళు ఆలోచన లేకుండా చేసిన పనికి, తెలివి తక్కువగా మాట్లాడిన మాటకి కొన్ని వందల మంది మనశ్శాంతి, రక్షణ బలైపోతున్నాయి. ఈనాడు జరిగేవి రాజకీయాలు కాదు, రాక్షసకీయాలు. నేనన్న దాంట్లో అంత కూడనిది ఏముందో సడన్గా వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా అయిపోయారు. నాకక్కడ నిలబడాలో వెళ్ళిపోవాలో ఏదీ తెలియలేదు. వాళ్ళు క్షణంసేపు నా ఉనికినే మర్చిపోయినట్టు కాగితాలు చూడడం ప్రారంభించారు. మే ఐ గో సార్? నమ్రతగా అడిగాను. ఆయన తలెత్తి నా వైపు చూస్తూ వెళ్ళవచ్చునన్నట్టు తలూపాడు. నేను వెనక్కి తిరిగాను. ఇంకో క్షణముంటే కర్టెన్ తీసి బయట గుమ్మంలో అడుగు పెట్టేసేవాడినే. మిస్టర్ రవికుమార్ వెనక నుంచి పిలిచాడాయన. ఆగి తిరిగి చూశాను. మేమివ్వబోయే ఉద్యోగం చాలా కష్టమైంది. దీనికి సహనం కావాలి, తెలివితేటలు కావాలి. అన్నిటికీ మించి అవసరమైతే కొన్ని సమయాల్లో క్షణం విశ్రాంతి లేకుండా గొడ్డు చాకిరీ చేయాల్సి వస్తుంది. దానికి మీరు సిద్ధమేనా? నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు ముట్టుతోంది అనే సంతృప్తి నాకు కలిగితే నేనెంత కష్టపడ్డానికైనా సిద్ధమే. జీతం సుమారుగా ఎంత ఉండాలని కోరుకుంటున్నారు? నేను నవ్వాను. ఎంత కావాలని అడిగితే చాలా కావాలనే చెబుతాను. నేను కోరినంత మీరు ఇస్తారని నేను అనుకోను. మళ్ళీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆల్ రైట్, ఇక నువ్వు వెళ్ళవచ్చన్నట్టు తల పంకించారు. ఇద్దరికీ విష్ చేసి బయటకొచ్చాను. గోపాలం చెత్త ప్రశ్నలని ఎందుకు విసుక్కున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఒట్టి పనికి మాలిన ప్రశ్నలు. ఏమైంది అన్నాడు గోపాలం. ఏముంది, ఇంటికెళ్దాం పద. నేను ముందే చెప్పానుగా, ఇవి మనకి రాని ఉద్యోగాలని. ఇద్దరం బస్టాండ్ వరకు నడక ప్రారంభించాం. ఇంతకీ వాళ్ళ ఉద్యోగం దేనికో, ఆ పోస్ట్ ఏంటో చెప్పనలేదు అన్నాను. అవును, నాకు అనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక ముఖ్యమైన పని పెట్టుకున్నారు. దానికోసం
చేతి క్రింద బాగా పని చేయగలిగిన వాళ్ళొకళ్ళు కావాలి అనుకుంటాను అన్నాడు. ఇంతలో బస్సు రావడం వల్ల ఇద్దరం ఎక్కేశాం. గోపాలం లోపలికెక్కాడు. నాకు చోటు దొరకలేదు. ఫుట్బోర్డు మీద నిలబడి కమ్మి పట్టుకుని వేళ్లాడసాగాను. బస్ కదిలింది. గోపాలంతో పరిచయమైన తర్వాత నేను డబ్బుకి అట్టే ఇబ్బంది పడలేదనే చెప్పాలి. పని పాట లేని నేను తరచుగా సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం అతనితో గడపడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. గోపాలం నాలో ఏం చూశాడో నాకు తెలీదు. కానీ నేను మాత్రం అతనిలో సరళత్వం, నలుగురితో సర్దుకుపోయే మనస్తత్వం, వీటి వైపు ఆకర్షించబడ్డాను. గోపాలం నా రాకని ఏమాత్రం విసుక్కున్నా, నన్ను చూడగానే ఏ కాస్తగా ముఖం చిట్లించినా రెండోసారి మళ్ళీ నేను ఆ ఇంటి గుమ్మం ఎక్కేవాడిని కాదేమో. నన్ను చూడగానే అతని ముఖంలో తళుక్కుమనే ఆనందం నాలో సంశయాన్ని రూపం లేకుండా మాయం చేస్తూ ఉండేది. కొద్ది రోజుల్లోనే మేమిద్దరం ప్రాణమిత్రులమయ్యాం. ఒకరినొకరు మీరు అనే గౌరవ వాచకం వదిలేసి నువ్వు అంటూ చనువుగా పిలుచుకోసాగాం. పిల్లలిద్దరూ నా దగ్గర బాగా చనువయ్యారు. మామయ్య అని పిలిచేవాళ్ళు. అతని భార్య సీత మాత్రం ఎప్పుడూ నా ఎదుటికి రాకపోయినా ఆవిడ నోటి నుండి నా గురించి అన్నగారు అన్న సంబోధన నేను చాలాసార్లు విన్నాను. ఒక్క కోమలి విలాస్కి తప్ప మిగతా అన్ని చోట్లకి నేను అతని వెంట వెడుతూ ఉండేవాడిని. కోమలి విలాస్కి తనతో పాటు రావాల్సిందిగా గోపాలం నన్ను 1-2 సార్లు ఆహ్వానించాడు. జూదం పట్ల నా మనసులో ఉన్న అయిష్టతని అతని ముందు వ్యక్తపరచడం ఇష్టం లేని నేను వినిపించుకోనట్టే వెళ్ళిపోయాను. మరోసారి గోపాలం నన్ను బలవంతం చేశాడు. నాకు వేరే పని ఉందనే సాకుతో వెళ్ళిపోయాను. మరోసారి అతను నన్ను నిలదీశాడు. నేను నేర్పుగా ప్రసంగం మార్చబోయాను. కానీ గోపాలం నన్ను వదల్లేదు. ముందు నా మాటలకి సమాధానం చెప్పండి. ఈ పని తప్పనంటారా మీరు అన్నాడు. ఈ ప్రపంచంలో తప్పంటూ ఒప్పంటూ ఏదీ లేనేలేదు. అంతా మనం అనుకోవడంలోనూ సరిపెట్టుకోవడంలోనూ ఉంది. ఎంత పటిష్టమైన విషయమైనా తర్కంలోకి లాగితే అది ఆగదన్న సంగతి మీకు తెలుసు. పేకాట పేరు ఎత్తితే నాకో కుటుంబం గుర్తుకు వస్తుంది. పచ్చని ఆ సంసారం ఈ పేకాట అనే వ్యసనానికి బలైపోయింది అన్నాను. గోపాలం కుతూహలంగా చూశాడు. నా మనసంతా విషాదమైపోయింది. నాకు తెలియకుండానే నా కళ్ళ ముందు నేను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. కొన్ని జ్ఞాపకాలుంటాయే, అవి మహాభారంగా ఉంటాయి. వాటి బరువుకి గుర్తుకొచ్చినప్పుడల్లా జీవనాడి కృంగిపోయినట్టే ఉంటుంది. పిట్టకథ చెబుతున్నారా? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు గోపాలం. పిట్టకథ కాదు, నీతి కథ అసలే కాదు. నా కళ్ళతో నేను స్వయంగా చూసిన యథార్థమైన కథ అంటూ చెప్పడం ప్రారంభించాను. ఆశల శిఖరాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల మొదటి భాగం విన్నారు కదా. రేపు ఇదే సమయానికి రెండో భాగంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.